ఎలా స్టార్ట్ చేయను? నాకు అలాంటివి రెస్పెక్ట్లు ఏమి ఉండవు మరి. మళ్ళీ కంటెంట్ తెచ్చుకోవాలి కదా. 2 ముక్కలు చెప్పేస్తాను ఇక్కడ, లోపలికి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు పెనుగొండ వాసీమాత టెంపుల్. ఇప్పుడైతే మనం శ్రీ వాసవి కనక పరమేశ్వరి ఋషిగోత్ర మండపం దగ్గర అయితే ఉన్నాము. ఈ గుడి కన్నా ముందు అసలైన యథార్థ సంఘటన జరిగిన ప్రదేశానికి అయితే వెళ్ళి తర్వాత ఈ రోజు అయితే మనం పెనుగొండలో ఉన్న వాసవిమాత టెంపుల్కి వచ్చాం. ఇది భారతదేశంలో చాలా ఫేమస్ టెంపుల్. ఇది ఎక్కడా ఉండదు భారతదేశంలో, కేవలం పెనుగొండలోనే ఉంది. అలాగే ఈ దేవాలయంలోని నాగరేశ్వర స్వామి అండ్ మహిషాసురి మధ్యని కూడా ఉన్నారు. రండి చూద్దాం లోపలికి. ఇప్పుడైతే మనం వాసవిమాత రాజగోపురం దగ్గర ఉన్నాం. ఇదే ఎంట్రీ లోపలికి వెళ్ళడానికి. రండి చూద్దాం లోపలికి వెళ్ళి. ఇప్పుడైతే నాగరేశ్వర స్వామి టెంపుల్లో ఉన్నాము. నాగరేశ్వర స్వామి ప్రత్యేకతలు ఏంటంటే 2 నందులు. ఇవి మీకు చూపిస్తాను రండి. ఈ 2 నందుల గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను రండి. ఇదైతే గుడి ప్రతిష్ఠించినప్పుడు పెట్టిన నందిది. తర్వాత తవ్వకాల్లో దొరికిందంటే ఇది ద్వాపరయుగం నాటి నందంట ఇది. దీనికి ఒక స్టోరీ కూడా ఉంది. భీమసేనుడికి నందీశుడికి యుద్ధం జరిగితే భీమసేనుడు కొట్టాడంట. కొడితే ఇది నంది కింద దగ్గర వెలిసిందంట. ఆ పక్కన ఎవిడెన్స్ కింద సొట్ట కూడా పడిందంట. దాన్ని అందరూ అంటూ ఉంటారు. మీకు చూపిస్తాను రండి. మీరు చూడొచ్చు ఇదిగో భీమసేనుడు కొట్టింది ఇక్కడ అంట. ఇక్కడ అందుకే సొట్టపడి ఉందని మన హిస్టరీ ఉంది. ఇది బ్రహ్మసూత్రలింగం, చాలా రేర్గా ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు చందనంతో స్వామికి బొట్టు పెడతారు. ఆ బొట్టు ఎంతసేపు అయినా ఆరకుండా ఉంటుంది. అది దేనికి సంకేతం అంటే ఊళ్ళో ప్రజలందరూ క్షేమంగా ఉంటారని అందరూ నమ్ముతారు. అది నాగరేశ్వర స్వామికి రైట్ సైడ్లోనేమో వాసవిమాత, లెఫ్ట్ సైడ్లోనేమో మహిషాసురి మధ్యన అయితే కొలువై ఉన్నారు. వాళ్ళ గురించి కూడా మనం తెలుసుకుందాం. ఈ గుడిలో అయితే ఇలాంటి స్తంభాలు 102 స్తంభాలు ఉన్నాయి. ఈ స్తంభాల ప్రత్యేకత ఏంటంటే వాసవిమాతది ఒక స్టోరీ ఉంటుంది. ఆ స్టోరీ మీరు తెలుసుకుంటే ఈ స్తంభాల గురించి మీకు అర్థమవుతుంది. నేను ఆ స్టోరీ చెప్తాను రండి. వాసవిమాత చరిత్ర తెలుసుకోవాలంటే మనం ఈ గుడి నుంచి ఉత్తరం దక్షిణం సైడ్ వెళ్తే అక్కడ మండపం ఉంటుంది. అక్కడ మనం తెలుసుకుందాం వాసవిమాత చరిత్ర ఏంటంటే. అయితే వెళ్దాం పదండి అక్కడికి. ఇదే సౌత్ ద్వారం. ఇప్పుడైతే మనం వాసవిమాత అగ్ని ప్రవేశం చేసిన ప్రదేశంలో అయితే ఉన్నాము. ఇప్పుడు దానికన్నా ముందు అసలు ఏం జరిగిందని తెలుసుకోవడానికి ముందు మనం తెలుసుకుందాం. కుక్కశ్రేష్ఠి అనే దంపతులకి వాసవిమాత జన్మిస్తారు. ఎలా జన్మించారంటే అప్పుడు కుక్కశ్రేష్ఠికి పిల్లలు పుట్టకపోతే పుత్రకామిష్టి యాగం చేస్తారు. పుత్రకామి యాగం చేస్తే యజ్ఞ పురుషుడు వచ్చి పాయసం ఇస్తాడు. ఆ పాయసం వీళ్ళు తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఈవిడ జన్మిస్తుంది. ఈ పుట్టినప్పటి నుంచి ఏం చేస్తారంటే ఆవిడ శివుడికి అంకితం అని చెప్పి ఈ లౌకికమైన ఆనందాలన్నీ వదిలేసుకుని ఇప్పుడు శివుడిని భక్తిలోనే ఉండి అలాగా బ్రహ్మచారిగా ఉండిపోతారు. అప్పుడైతే ఇప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించే విష్ణువర్ధనుడు అనే ఒక రాజు ఉంటాడు అనమాట. ఇలా వచ్చినప్పుడు దండయాత్రకి వెళ్తే ఇటు వచ్చినప్పుడు ఈ వాసవిమాతను చూసి ఇష్టపడి పెళ్లి చేసుకోవాలని చెప్పి ఇలాగా తెలియజేస్తే అప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళ నాన్నగారు వాళ్ళకి తెలియజేస్తే ఏమంటది, నేను ఎవరిని పెళ్లి చేసుకుని నేను శివుడికి అంకితం అని చెప్పి అలా ఉండిపోతారు. అప్పుడు ఏం చేస్తాడు, 1 నెల టైం ఇస్తానని విష్ణువర్ధనుడు ఇస్తాడు. లేకపోతే నా సైన్యంతో దండయాత్ర చేస్తానని చెప్తాడు. అప్పుడు ఈవిడ ఏం డెసిషన్ తీసుకుంటుందంటే వీళ్ళందరినీ వాళ్ళ నాన్నగారు చుట్టుపక్కల ఉన్న 18 గ్రామాల నుంచి 714 గోత్రాలని పిలిచి మీటింగ్ పెట్టి అందులో 612 మంది ఏమో ఒప్పుకోరు, 102 మంది ఏమో ఒప్పుకుంటారు. ఈవిడికి సపోర్ట్ చేస్తారు. ఆ 102 మందితో పాటు ఈవిడ ఏం చేస్తారంటే ఏం చెప్తుందంటే మీ ఎవరికి ఏం బాధొద్దు, మీరేం టెన్షన్ పడొద్దు, నేను చూసుకుంటాను, మీ మీదకి ఎవడ దండయాత్ర రాదు నేను అని ఈవిడ అగ్నిప్రవేశం చేస్తుంది అనమాట. ఆ డెసిషన్ తీసుకుని అగ్నిప్రవేశం చేస్తే ఇంకా ఆవిడతో పాటు 102 మంది సపోర్ట్ చేసిన వాళ్ళు కూడా అగ్నిప్రవేశం చేస్తారు. ఈ విషయం తెలిసిన తర్వాత రాజు చచ్చిపోతారు అంటారు. ఆ తర్వాత రాజు చచ్చిపోయాడు అనుకో, అలా జరిగింది. అప్పుడు ఈ 102 మంది
ఫ్యామిలీలు ఏమో అక్కడ వారణాసికి వెళ్ళి వాళ్ళ కార్యక్రమాలు చేసేసి వచ్చినప్పుడు లింగాలు తీసుకొచ్చి ఇక్కడ లింగాల వీధి అని ఉంటుంది, ఆ లింగాల వీధిలో ప్రతిష్ఠించారు. అది స్టోరీ. అగ్ని ప్రవేశం చేసిన ప్లేస్ అయితే అది. అగ్ని ప్రవేశం చేసిన తర్వాత వాసవిమాత అసలు రూపంలోకి వస్తారు. వీళ్ళేమో ఈయన చెప్పాను కదా, కృష్ణ అని వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు, ఆయన కులగురువు గారు. ఇదే ఆ ప్లేస్ అది ఆ సంఘటన యథార్థ సంఘటన జరిగిన స్థలం ఇది. స్కంద పురాణం, ఇప్పుడు వాసవిమాత చరిత్ర తెలుసుకోవాలంటే స్కంద పురాణం సంసుజాతీయ సంహితలో ఉంటుంది. మీరు కావాలంటే వెళ్ళి చూసుకోవచ్చు. నేను ఇందాక చెప్పినట్టు 102 గోత్రాలకి 102 స్తంభాలు ప్రతిష్ఠించినట్టు చెప్పాను కదా, అవే 102 స్తంభాలను ఒక్కొక్కరు గోత్రం గురించి వాళ్ళ గురించి మొత్తం అంతా ఎక్స్ప్లెయిన్ చేసి దాని మీద ఉంటుంది. ఆ శిలాపలకం మీద పొందుపరిచారు. ఈ 102 మంది అమ్మవారికి సపోర్ట్ చేసిన వాళ్ళు చూడొచ్చు. ఈ మండపం అంతా 102 స్తంభాలు ఉంటాయి, చూడొచ్చు ఇదంతా. శ్రీమాత కనక పరమేశ్వరి ఋషిగోత్ర సువర్ణ మందిరం అండి. రండి లోపల చూద్దాం. 90 అడుగుల పంచలోహ విగ్రహం ఉంది లోపల. వాసవిమాత అగ్ని ప్రవేశం చేసిన తర్వాత దర్శనం ఇచ్చిన రూపం ఇది. చూడొచ్చు ఇక్కడ 90 అడుగుల్లో ప్రతిష్ఠించారు. ఆ అమ్మవారు అగ్ని ప్రవేశం చేసిన తర్వాత ప్రజలకి దర్శనం ఇచ్చిన రూపం ఇది. చూడొచ్చు 40 టన్నులు పంచలోహాల విగ్రహం ఇది. చూడండి అగో. ఇప్పుడైతే మనం ఋషిగోత్ర మండపంలో ఉన్నాము. 102 ఋషులకి 102 గోత్రాలు ఉంటాయి. అలాగే 102 స్టాచ్యూస్ పెట్టారు. చూడొచ్చు ఇక్కడ ఋషి పేరు ఋషిగోత్రం పెట్టారు. ఇదే ఋషి గోత్రాల మండపం అంటాం దీన్ని. ఇక్కడ అన్ని ఋషుల గురించి అన్ని పేర్లు అన్ని గోత్రాలు అయితే ఇక్కడైతే ఉన్నాయి, చూసుకోవచ్చు. 102 ఋషులు 102 గోత్రాలు చూసుకోవచ్చు. ఇవన్నీ అవే. ఒకటి చూసాం కదా గోత్రాల మండపం, ఇది రెండోది. ఇట్లాగే మొత్తం 4 మండపాలు అయితే ఉన్నాయి. రండి చూద్దాం. చూడొచ్చు ఇగో వాసవిమాత. సరే ఆగు, చేస్తాను. బాగానే ఉంది. మర్చిపోలేదు. బాగానే ఉంటుంది ఇక్కడ. వాయిస్ లాగేస్తుంది. మాట్లాడుతున్నా ఆగు. ఎక్కడ ఉంటుగా నువ్వు గది చేయకు, నేను చెప్తాను.